క్రీస్తు యొక్క శరీరము. మేము వెళ్ళే స్థానిక సంఘము మా గుండె చప్పుడు లాంటిది. దేవుని యొక్క ఆ కుటుంబమును మేము మా యొక్క నిజమైన కుటుంబముగా చూచితిమి. ఈ ముఖ్యమైన విషయంలో ప్రకాష్కి కూడా నాకున్న అభిప్రాయము కలిగి ఉండుటను బట్టి నేను దేవునికి వందనములు చెల్లించితిని. యేసు ప్రభు నన్ను నా భూ సంబంధమైన కుటుంబం నుండి వేరుపరచి ఆయన యొక్క కుటుంబంలోనికి తీసుకువచ్చినట్లు నేను చూడగలిగితిని. మేము ఒక 60 మంది విశ్వాసులున్న చిన్న సంఘము. కానీ మేము ఒకరినొకరము ప్రేమించేవారము, ఒకరికొకరము సహాయపడుతుండేవారము, మరియు ఒకరిని ఒకరు పట్టించుకుంటూ ఉండేవారము. దేవుడు తన సంఘము ఇలాగే ఉండాలని ఆశించనని నేను చూడగలిగితిని. అటువంటి వాతావరణము ఆ సంఘంలో ఉండుటకు ఎక్కువగా ఆ సంఘ కాపరి యొక్క ప్రయాసయే కారణము. ఆయన స్వార్థమేమీ లేనివాడు, దేవుని సేవించుటకు దేవుని యొద్ద నుండి తేటగా పిలుపు పొందిన వ్యక్తి. నా జీవితంలో ఎన్నో మృతమైన సంఘములను చూచితిని. ఇప్పుడు దానికి కారణమును చూడగలిగితిని. అది ఒక సంఘము చివరికి దాని యొక్క నాయకుని వలె ఉండును. ప్రకాష్ నేను క్రమము తప్పకుండా ఆదివారము కూటము మరియు వారము మధ్యలో బైబిల్ స్టడీ కూటములకు వెళ్ళుచుండేవారము. ఈ 2 కూటములలో ఏది తప్పకుండా వెళ్ళగలుగునట్లు నాకు సాధ్యమైనంత వరకు నా తోటి నర్సులతో డ్యూటీ సమయములను మార్చుకునేదానిని. ఆదివారము ఉదయాలలో స్తుతించుట, పాటలు పాడుట మా సంఘములో నిజముగా ఎంతో జీవముగా ఉండి ప్రతిసారి నా ఆత్మను లేవనెత్తజేసేది. బైబిల్ స్టడీ కూటములలో నేను విన్నది పుస్తకంలో వ్రాసుకునేదానిని. నా ఖాళీ సమయంలో తిరిగి ఆ వాక్యములను ధ్యానించేదానిని మరియు నాకు ఉపయోగకరంగా ఉన్న వాటిని నర్సులతో పంచుకునేదానిని. దేవుని వాక్యం చదవడానికి నాలో ఒక ఆకలి కలిగి ఉన్నాను. సంఘంలో స్త్రీ పాత్ర గురించి వాక్యం ఏమి చెప్తుందో నేను ధ్యానించాను. 1 తిమోతి 2వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు, 1 కొరింథీ 14వ అధ్యాయం 34 నుంచి 38 వచనములు. పురుషులు సంఘములో నాయకులుగా ఉండవలెనని బైబిల్ చెప్తున్నట్లు నేను తేటగా చూశాను. దేవుని వాక్యంలో ఉండిన ప్రతి చిన్న విషయానికి కూడా లోబడవలనని అనుకున్నాను. నా భర్తకు, సంఘంలో పెద్దలుగా ఉండిన సహోదరులకు లోబడుటకును వారి పరిచర్యల గురించి వారి గురించి ప్రార్థించుటయందు సంతోషించుచున్నాను. ఒక స్త్రీగా సంఘంలో నా పిలుపు గుర్తింపు పొందుట కాక తెర వెనుక నుండి ఒక సహాయకురాలుగా ఉండుట అని చూసితిని. చిన్నపిల్లలకు ఆదివారపు బడి చెప్పుచుండేదానిని. స్త్రీల కూటములలో మరియు నర్సుల కూటములలో దేవుని వాక్యమును పంచుకొని చుండెడుదానను. కూటములలో నా తలను కప్పుకోవడానికి ఉపయోగించే పెద్ద రుమాలు నాకు ఒక ఆచారము కంటే ఎక్కువైనది. అది నేను నా భర్తకు మరియు సంఘంలో దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వమునకు దేవుడు నన్నుంచిన స్థానములో లోబడి ఉంటినని సూచనార్థముగా చెప్పుట అయ్యున్నది. 1 కొరింథీ 11వ అధ్యాయం 3 నుంచి 16 వచనాలు. ఒక సహోదరిగా సంతోషముతో లోబడే స్థానమును తీసుకున్నప్పుడు నేను చేయు పరిచర్యలో దేవునికి నా యొక్క సేవ సమృద్ధిగా ఫలించినది. చిన్నపిల్లలకు బోధించినప్పుడు మరియు సహోదరులతో వాక్యమును పంచుకొనినప్పుడు దేవుడు అభిషేకము సమృద్ధిగా ఉండినట్లు నాకు తెలిసేది. లోబడుట అనేది నా ఆత్మలో వైఖరి తప్ప కేవలము బయటకు కనిపించేది కాదని నేను తెలుసుకున్నాను. అది ఈ భూమిపై తన జీవితమంతా తన పరలోకపు తండ్రికి లోబడిన యేసు ప్రభు యొక్క ఆత్మ అని నేను చూశాను. ఎప్పుడైతే ఆ ఆత్మ మన సమస్తములోనికి చొచ్చుకుని పోవునో అప్పుడు మనము ఇతరులకు దీవెనకరముగా ఉండునట్లు దేవుడు మనల్ని దీవించును. అదే విధముగా తిరుగుబాటు సాతాను యొక్క ఆత్మగా చూసితిని. సంఘము ప్రతి విషయములోనూ క్రీస్తుకు లోబడినట్లుగా నేను నా భర్తకు లోబడుట ద్వారా నా ఇంటిని కట్టుకుని నేను ఒక జ్ఞానము గల భార్యగా ఉండగలను. ఎఫెసీ 5వ అధ్యాయం 24వ వచనం, సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. నేను ప్రకాష్ కూడా క్రమముగా దేవుని పని కొరకు కొంత సొమ్ము ఇవ్వవలెనని అనుకున్నాము. ఈ విషయంలో మేము ఏ ధర్మశాస్త్రమునకు కట్టుబడి లేము మరియు ఆ విధంగా చెయ్యవలనని బలవంత పెట్టబడలేదు. మేము సంతోషముగా ఇచ్చితిమి. కొంత సొమ్మును మా సంఘములో కానుకలుగా ఇచ్చితిమి. ప్రతి నెల కొంత సొమ్మును ఉత్తర భారతదేశమునకు సేవ కొరకు స్త్రీ పురుషులను పంపే 2 క్రైస్తవ మత ప్రాచుర్యము చేసే సంస్థలకు పంపుచుండేవారము. మేము క్రమముగా మాకు తెలిసిన సేవకులందరి కొరకు ప్రార్థిస్తూ ఉండేవారము. మేము దేవునికి ఇచ్చినందున మా ఇంటిలో ఎప్పుడు లోటు దేనికి ఉండేది కాదు. మాకు మిగిలినది మా ఇంటిలో ప్రతి అవసరం తీరుటకు సరిపడేటట్లుగా ఆయన చేసిరి. ఆ విధముగా ఆయన నమ్మకత్వమును మరలా రుజువు చేసితిమి. మా స్థానిక సంఘము మా జీవితములలో అంతర్భాగమైనది. సంఘము
మేము ఒక ముఖ్యమైన భాగమై ఉన్న క్రీస్తు శరీరము అయ్యున్నది. పరిశుద్ధులతో సహవాసము మా జీవితములను అనేక విధములుగా వృద్ధి చేశాను. మాకు సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు మేము దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించేవారము. జీవితాలలో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం కూడా చేసేవారము. క్రీస్తు శరీరంలో సభ్యులు ఒకరికొకరు ఎక్కువ దగ్గరగా ఐక్యమగునట్లు దేవుడు ఆయన బిడ్డలకు వారి జీవితములలో అనేక ఇబ్బందులు వచ్చునట్లు అనుమతించునని నేను చూచితిని. సహవాసము చేయుటకు మంచి స్థానిక సంఘము లేని వారి గురించియు, స్థానిక సంఘములో ఉండిన సహవాసమునకు విలువ ఇవ్వని వారి గురించియు నేను విచారించేదానిని. మా సంఘములో సహోదరుల మరియు సహోదరుల సహవాసములో మేము పరలోకము యొక్క అనుభవాన్ని కొంచెం రుచి చూచితిమని నేను ప్రకాష్ నిజాయితీగా చెప్పగలము.